అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఇరవై 25వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. మద్దతు పలికిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. నోటీసులు ఇచ్చినా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక. ధాన్యం కొనుగోలులో అదనపు ఛార్జీలు. అవస్థలు పడుతున్న రైతులు సమస్యలను పరిష్కరించాలని విన్నపం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. అర్హతే ప్రామాణికంగా జల్లెడపట్టి మరీ లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి వివిధ పథకాలను మంజూరు చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 5 సార్లు ప్రభుత్వం మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలను విడుదల చేసింది. దానిలో భాగంగా జిల్లాకు చెందిన 1820 మంది లబ్ధిదారులకు సుమారు 2,62,00,000 రూపాయల నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ నాగలక్ష్మి, డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్ ని మంజూరు చేసే కార్యక్రమం. ఇది కూడా 6 నెలలకు ఒకసారి. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితిలో, ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో, ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము, అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం. ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి. అదే మాదిరిగానే మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90 డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు. ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు నగరంలోని కేఎల్పురం, ఎల్బీ నగర్ ప్రాంతాలలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కేఎల్పురంలో 1,02,00,000 రూపాయలతోనూ, ఎల్బీ నగర్లో 1,03,75,000 రూపాయలతోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా నగరంలో 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో 4 చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. ప్రస్తుతం మరో 7 అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ మధ్య కొత్తపేట, వీటి అగ్రహారం ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కేఎల్పురం, ఎల్బీ నగర్ ప్రాంతాలలో ప్రారంభించిన వైద్యశాలలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. పాఠశాలల స్థితిగతులను నాడు నేడు కార్యక్రమం ద్వారా మార్పు తీసుకొచ్చిన విధంగానే ఆసుపత్రులకు కూడా ఆధునీకరణ చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో పాటు తరగతులకు కూడా ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించామని, అవి విజయవంతం కావడంతో మరో విడత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి
విజయలక్ష్మి, కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ రావు, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే మొదటిసారి ఆరోగ్య సురక్ష జయప్రదమైందో, ప్రజలకు ఎప్పుడో ఎంతైతే ఉపయోగపడిందో అది తెలుసుకొని ఈరోజు మరలా మొన్నటి నుంచి రెండోసారి ఈ ఆరోగ్య సురక్షని మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకి అందజేస్తున్న విషయం కూడా తెలుస్తుంది. అంటే ఏ విధమైన అనారోగ్యం వచ్చినా ఎక్కడికి వెళ్లకుండా మన ప్రాంతానికే వైద్య సేవలు తీసుకొచ్చిన ఘనత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని, వచ్చిన అనారోగ్యాన్ని కూడా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఉచితంగా చేసే పరిస్థితిలో మరి ఆరోగ్యశ్రీకి కూడా అనేక వ్యాధులను అందులో చేర్చి 25 లక్షల రూపాయలు పరిమితి పెట్టడం కూడా మరి ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, ఆలోచన విధానం, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ప్రారంభించబడిన ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రజలకి అందుబాటులోకి వచ్చిందని కూడా చెప్తూ, ఇక్కడ ఒక డాక్టరు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కాంపౌండ్స్ నర్సులు ఇక్కడ ఉంటారు. ఏ విధమైన అవసరం వచ్చినా కూడా ప్రజలు ఇక్కడికి వస్తే తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఇందాక నేను చెప్పినట్లు గర్భిణీ స్త్రీలకు కావాల్సిన టెస్టులు చేస్తూ తగిన జాగ్రత్తలు, సూచనలు కూడా డాక్టర్ ఇస్తూ, అవసరమైతే డెలివరీలు కూడా, ప్రసవాలు కూడా ఇక్కడే చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల కోసం ఇన్ని వైద్య సౌకర్యాలు తెస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తాలూకు ఆశీర్వాదం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని టీఎస్డీఓ అచ్యుత్ కుమార్ తెలిపారు. రాజీవ్ స్టేడియంలోని ఈ రోజు ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీ నుంచి సచివాలయాల వారీగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ నెల 8వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తుందని అన్నారు. సచివాలయాల పరిధిలోని అయిన తర్వాత మండల స్థాయిలోనూ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలోనూ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. మన ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుంది. ఇది డిసెంబర్ 26న మొదలై ఫిబ్రవరి 8 వరకు ఉంటుంది. దీంట్లో 5 లెవెల్స్లో అవుతాయి. ఫస్ట్ సచివాలయం లెవెల్, నెక్స్ట్ మండల్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఫైనల్గా స్టేట్ లెవెల్ విశాఖపట్నంలో జరపబడతాయి. ఈ మన విజయనగరం డిస్ట్రిక్ట్కి వచ్చి ఈ సచివాలయాలు 626 సచివాలయాల్లో ఎంతో ఘనంగా అన్ని ప్లేయర్స్ వచ్చారు. ఈ టీమ్స్ మ్యాచెస్ విలేజ్ సచివాలయం లెవెల్లో మినిమం 2 టీమ్స్, క్రికెట్ అయితే 5-6 టీమ్స్ కూడా వచ్చినాయి. ఈ షెడ్యూలు ఈ వీక్ అంతా అవుతుంది. ఈ రోజు వరకు మ్యాచెస్ అర్బన్ లెవెల్లో అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. రిజల్ట్ కూడా వచ్చింది. ఈ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఈ గెలిచిన వాళ్ళందరికీ టీషర్ట్స్, క్యాప్స్, తర్వాత కిట్టు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వెళ్ళే మండల్ లెవెల్ కోసం ఇవన్నీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అరేంజ్ చేసి ఈ ప్రైజెస్ అన్నీ ఇస్తారు. క్యాపు, టీషర్టు, కిట్టు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఏదైతే మండల్ లెవెల్లో జరుగుతాయో వాటి కోసం ఆడడానికి కిట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను గద్దె దింపడం ఖాయమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు స్పష్టం చేశారు. విజయనగరం నగర కార్పొరేషన్ పరిధిలోని జమ్మూలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో రావణాసురుడి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఏమీ చేయడం లేదన్నారు. చంద్రబాబు సీఎం అవడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి
ఈరోజు నభూతో నా భవిష్యత్ అన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంత బేగా ఎన్నికలు వస్తాయి సైకిల్ గుర్తుపై ఓటు వేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు కూడా నరక యాతన అనుభవించారు ప్రజలందరూ కూడా. అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన అందరి బాధలు పోతాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్లే తిరిగి మా మేడం గారికి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఈ 6వ వార్డులో విజయనగరం పట్టణంలోని ఏ వార్డుకి రాని అంత మెజార్టీని తీసుకురావడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొల్లా మల్లయ్య సన్స్ అబిఆర్ఆర్ మిల్లుల వద్ద రైతులు రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా కనీసం తాగేందుకు మంచినీళ్లు లేక పడిగాపులు కాస్తున్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవడానికి నరకయాతన పడుతున్నారు. రైతుల వద్ద నుంచి 5 కేజీల ధాన్యం అదనంగా తీసుకోవడంతో పాటు ధాన్యం దింపేందుకు ట్రాక్టర్కు 650 రూపాయలు వసూలు చేస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు 200, అదనంగా తీసుకుంటున్న 5 కేజీల ధాన్యం తగ్గిన మిల్లర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక ట్రాక్టర్ ధాన్యం లోడింగ్ కు 600, అన్లోడింగ్ కి 650, తూకం వేసినందుకు 200, మొత్తం 1450 రూపాయలు ముందుగా చెల్లించడంతో పాటు మిల్లు దగ్గర అన్లోడింగ్ అవ్వకుండా ఉంటే ట్రాక్టర్ అద్దె రోజుకు 1000 రూపాయలు అవుతుందని అన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు మిల్లర్లను దోచుకుంటున్నారని తెలిపారు. కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ఇది శాంపిల్ అని తీసి మాయిశ్చర్ అది 20 వచ్చినా కానీ 19 వచ్చినా కానీ పర్సంటేజ్ ఒక్కో బ్యాగ్ కి 5 రూపాయల చొప్పున 125 బ్యాగులకి 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. అన్ని మిల్లులు కూడా 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేసినప్పటికీ ఈ మిల్లులో మాత్రం మా గుమస్తాకి 25 రూపాయలు ఎక్స్ట్రా అని 650 రూపాయలు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఏమైనా ఒకవేళ రైతు ఏమైనా గట్టిగా అడిగి ఎందుకు అలా తీసుకుంటున్నారు అంటే ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే అన్లోడింగ్ చేయకపోవటం, లేకపోతే ఎవరైనా రైతుల దగ్గర ఒక 20 రూపాయలు లేకపోతే 30 రూపాయలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని అన్లోడ్ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము నిన్న సాయంత్రం 4:30-5 ఆ ప్రాంతంలో రావడం జరిగింది. నైట్ బళ్ళు పెట్టుకుని ఇక్కడే పడుకుని ఇక్కడే తిని ఉండడం జరిగింది. తెల్లవారు కూడా లేబర్ అది రావటం 9-9:30 ఈ ప్రాంతంలో వచ్చారు. తెల్లవారు తొందరగా వస్తారు అనుకుని మేము ఆస్తో ఇలా ఇక్కడే ఉండటం జరిగింది. ఇలా మళ్ళీ మిల్లండి ఓనర్ గారు అయితే సాయి గారు అండి. అయితే ఇదే విధంగా మాకు ట్రక్ షీట్ తగిన ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము తెల్లవారు 4 గంటలకు వచ్చాం. 4 గంటలకు వచ్చాక ఇక్కడ మ్యాన్ ఫిక్స్ తక్కువ వల్ల సరుకులు దిగడానికి చాలా ఇబ్బంది ఉంది. దయించి గవర్నమెంట్ తరపు నుంచి అవ్వచ్చు, ఫ్రెష్ వాళ్ళంతా తెలియపరిస్తేనే అది గవర్నమెంట్ వరకు వెళ్తుంది. ప్రతి మిల్లర్ కూడా వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఇచ్చి మ్యాన్ పవర్ పెంచి ట్రాక్టర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగని ఆల్రెడీ కింటాకి 5 కేజీలు ఇస్తున్నాం. అది ఏ విధంగా ఇస్తున్నామంటే రైతు ఎక్కడో రాలిపోతే చేస్తాయనే ఉద్దేశంతో కింటా 5 కేజీలు వేసుకొస్తాడు. ఆ కింటా 5 కేజీలు ఇచ్చింది కాకుండా దాంట్లో కింటా 4 కేజీలు లర వచ్చినా సరే మాకు ఇంకా 1 కేజీ చాలలేదు, మీరు 50 కేజీలు ఇవ్వండి ట్రక్ షీట్ ఓకే చేస్తాం, లేదా 30 కేజీలు ఇవ్వండి ట్రక్ షీట్ ఓకే చేస్తాం అని చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని సిస్టమ్ పెట్టిన గవర్నమెంట్ మిల్లర్ వాళ్ళకి ప్రెజర్ ఇవ్వకపోవడం కారణం ఏంటది? అది ఆఫీసర్లు మిల్లర్ వాళ్ళు కమిట్మెంట్ అయిపోయి రైతుల్ని పాడు చేయడానికి చూస్తుండ్రా? మాది గుబ్జాం విలేజ్ మానవపురం మిల్లీకి మేము ధాన్యం పట్టుకొచ్చాము. కొల్లా మల్లయ్య మిల్లీకి మాకు సాయంత్రం 6ంటికి తీసుకొచ్చాము. అరెస్ట్ రోజు మధ్యాహ్నం సాయంత్రం 40 అయినా సరే మాకు మిల్లీలో అన్లోడింగ్ అవ్వట్లేదు. మాకు ఇబ్బంది అవుతుంది. మాది ఎమ్మెల్యేవాడ సార్, దత్తిరాజేరు మండలం సార్, అలిజింగ్ వెంకటరామ్ సార్. మాకు వచ్చి 300 క్వింటాలు ధాన్యం అయ్యాయి సార్. 6 మిల్లులు తేలి సార్. 1 శివసత్య, 2 శ్రీ సత్య, 3 కొల్లా మల్లయ్య, 4 వచ్చి శ్రీ సత్యనారాయణ. 6 ట్రక్ షీట్లు సార్. ప్రతి మిల్లర్స్ కూడా ప్యాకెట్కి వచ్చి 2 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటారు సార్.
అంగన్వాడీ కార్యకర్తల సమ్మెను ఉధృతం చేశారు. అంగన్వాడీలు సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు 25వ నెంబర్ వలె కూర్చుని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పైడ్రాజు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయకుండా తమందరికీ అన్యాయం చేస్తున్నారన్నారు. 10 డిమాండ్లు పరిష్కారం చేశామని చెప్పిన మాటలో వాస్తవం లేదన్నారు. అవేంటో చెప్పాలని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు సమ్మె నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. మమ్మల్ని భయపెడితే భయపడేది లేదని సమ్మెను తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు సమ్మె బాటలో ఉన్నారు. ఈ రోజుకి 25 రోజులైంది. 25 రోజులు అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్టమైన చర్చలు 4 సార్లు జరిపింది, కానీ నామమాత్రంగానే చర్చలు జరిగాయి. నిర్దిష్టమైన ప్రధానమైన డిమాండ్ల గురించి మాట్లాడడం లేదు. తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్కి 5 లక్షలు, హెల్పర్కి 3 లక్షలు ఇవ్వాలి, అలాగే జీతంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలి, మినీలు మెయిన్ వర్కర్లుగా చేయాలి, ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి అన్న పేషియాప్ను రద్దు చేయాలన్న డిమాండ్స్తో మేము సమ్మె చేస్తున్నాం. ఈరోజు ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయో వాటి గురించి ప్రభుత్వం పెదవిప్పట్లేదు. సరికదా సమ్మె విరమించి విధుల్లోకి రండి అని చెప్పి బెదిరింపులు చేస్తుంది. అంగన్వాడీలు బెదిరింపులకు లొంగేది లేదు. ఈ రోజుకి 25 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మె బాటలోనే ఉంటారు. 1 నుంచి 5వ తేదీ లోపు విధులకు హాజరు కాకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పారు. ఎటువంటి బెదిరింపులు వచ్చినా మేము బెదిరేది లేదు. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు మేము సమ్మె బాటలోనే ఉంటామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ కేజీబీవీ ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 17 రోజులకు చేరింది. సమ్మె శిబిరం నుండి ఉద్యోగులు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ 17 రోజులుగా కొనసాగిస్తున్న ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఎస్ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఎస్పీడీ కార్యాలయం వద్దకు వెళ్లిన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగుల ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలను అమలు చేయాలని, గ్రాట్యుటీ ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అడుగుతున్నామని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి సమస్యలను తీర్చాలని అన్నారు. సమస్యలు తీరే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మేము రౌడీలం కాదు, గుండలం కాదు. అటువంటిది మేము సామరస్యంగా ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలనే, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అంతకుముందు మాకు జీవోలు ఇచ్చారండి. ఆ జీవోలు కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు కంపల్సరీ చూపిస్తాము. జీవో నెంబర్ 24 దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నాము. జీవో నెంబర్ 40 దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నాము. జీవో నెంబర్ 5 దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తాము. ఇవన్నీ కాకుండా గత ప్రభుత్వాలు చేసిన మోసాన్ని ఈ ప్రభుత్వం చేయదనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఉన్నాను, మీ అందరికి కూడా ప్రభుత్వంలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ ఏ ఉద్యోగస్తులున్నా ప్రభుత్వంలోకి అందరినీ లాగేస్తానని చెప్పారు. కానీ ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద లాగారు తప్పించి మా ప్రభుత్వము మమ్మల్ని ఏ రోజు కూడా మమ్మల్ని చూడలేదు, మా కుటుంబం పట్ల న్యాయం చేయలేదు. దయచేసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అదే చెప్తున్నామండి, ఇప్పటికీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, కానీ మా ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేస్తే మళ్ళీ మేము అదే ప్రభుత్వాన్ని భుజాన్ని మోసి గ్యారంటీగా గద్దెని నిలబెట్టిస్తాం. లేని ఏళ్ళ మేమంటేటో ఈ ప్రభుత్వాన్ని చూపిస్తాం. అంతకుముందు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆవిడ కూడా ఏమైందండి, ఓడిపోయింది. అంతకన్నా సీనియర్ ఎన్టీఆర్ ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగాల్ని వాళ్ళ ధర్నాల్ని అణిచివేశారు. ఆయన కూడా ఏమయ్యాడండి, పోయాడు. కిందసారి మన చంద్రబాబు నాయుడు ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా దీనికి తగిన పరిష్కారం అనుభవించారు. అదే పరిష్కారం కూడా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అనిపించే అవకాశాలు ఎక్కువనే. దయచేసి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, మా జీవోల్ని అమలు చేయాలని మరీ కోరుకుంటున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు చేయమని అడిగితే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సమ్మె 2వ రోజున మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒడ్డు చేరాక తెప్ప తగలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగుతా అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 112 మున్సిపాలిటీలు అలాగే విజయనగరం మున్సిపాలిటీలో కూడా ఈ ప్రభుత్వం తాలూకు ఇచ్చిన హామీలు అలాగే కార్మికులకు ఇస్తామన్న జీవో ప్రకారంగా 26,000 రూపాయలు, సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 రూపాయలు కనీస వేతనం లేదంటే అవుట్సోర్సింగ్ పర్మిట్ చేయమని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాట ఇచ్చారు. ప్రతి కార్మికుడిని బుర్ర మీద చేసి ముద్దు పెట్టి నేను వచ్చిన మిమ్మల్ని పర్మిట్ చేస్తాడు. అదైనా నిలబెట్టుకోవాలి సీఎం జగన్మోహన్ రెడ్డి. లేదంటే కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చింది 26,000 రూపాయలు ఇవ్వాలా. అలాగే విజయనగరంలోనే చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. 4.5 సంవత్సరాలు బట్టి ఈ మున్సిపల్ రిటైర్ అయిన చచ్చిపోయిన ఆ పోస్టులు ఫిలప్ చేయడం లేదు. అవన్నీ ఖాళీ నింపి ఏదైతే మున్సిపల్ పనిచేస్తారో వాళ్ళ కుటుంబంలోనే ఉద్యోగం ఇవ్వమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాను. అలాగే అవుట్సోర్సింగ్ పర్మిట్ కార్మికులకి 2 సంవత్సరాలు కాబట్టి ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు. ఆ ఎన్కాష్మెంట్ కూడా పండగ ముందు ఇమ్మన్నాం. అలాగే విజయనగరంలోనే 2 హెల్త్ అలవెన్స్లు పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ 2 హెల్త్ అలవెన్స్లు కూడా పండగ ముందు వేయమని ఈ కమిషనర్కి లెటర్ ఇచ్చాము. ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా సరే అది క్లియర్ చేయడం లేదు. అలాగే సంక్రాంతికి 23 యూనిఫారం సంక్రాంతి భోగి నాడు ఇవ్వాలా. అలాగే డ్రైన్ కోట్లు ఇవ్వాలా. ఇవన్నీ డిమాండ్లు మున్సిపల్ కమిషనర్కి మున్సిపల్ కమిషన్ చేయాలా. అలాగే స్టేట్లోనే ఏఐటీసీ కూడా 112 మున్సిపాలిటీలోనే ఏఐటీసీ సమ్మె నోటీసులో ఉన్న 21 డిమాండ్ కూడా ప్రభుత్వం పరిష్కారం చేసి మినిస్టర్లు కమిటీ చేసి కాలయాపన చేయకుండా పరిష్కారం చేసి కార్మికులకు న్యాయం చేయమని. లేదంటే మళ్ళీ కరోనా వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. దాని బాధ్యత ప్రభుత్వమే తప్ప మున్సిపల్ కార్మికులు కావని ఏఐటీసీగా మేము హెచ్చరిస్తాము. విజయనగరం జిల్లా బొబ్బిలిలో గత కొద్ది రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజయ్ కృష్ణ రంగారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా హామీలు గుర్తించిన జగన్మోహన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పారన్నారు. మోసాలతో, అన్యాయాలతో, అరాచకాలతో పాలన సాగిస్తున్న జగన్ సర్కార్కు మరో 3 నెలల్లో చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులుగా ముఖ్యమంత్రి చూసుకోవాలన్నారు. కానీ సొంత కుటుంబ సభ్యులకు పట్టిన గతి మనకు తెలిసిందేనని, ఇక ఉద్యోగుల సంక్షేమాన్ని జగన్ ఏ రకంగా గుర్తించుకుంటారని అర్థం చేసుకోవాలని విమర్శలు గుప్పించారు. ఇప్పటికే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పడం జరిగింది, మీకు అండగా ఉండటం జరుగుద్ది, మీ న్యాయబద్ధమైన కోరికలు కూడా మరి మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా చేయగలిగిన చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈయనలాగా పాదయాత్ర చేస్తూ ఎవరు ఏది అడిగితే అది దానికి ఎస్ అని చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయనలాగా మరి మాట తప్పను మడవ తిప్పను అని చెప్పి మడవ తిరిగే ఉంటుంది ఆయనకి 5 సంవత్సరాల పాటు. కాబట్టి ఆ ప్రకారంగా చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. ఒక ప్రణాళికతో ముందుకెళ్లి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రకారంగా ఆలోచించే వ్యక్తి మా నాయకుడు. కాబట్టి ఆయన తరఫున ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీకు అన్ని విధాల మీతో పాటు తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉంటుంది, మీకు ఏ ఇబ్బంది రాకుండా కూడా మా వంతు సహాయం మీకు చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా హామీ ఇస్తూ, కుటుంబ సభ్యుల సంగతి వదిలేండి, ఏ ఒక్క శాఖకు సంబంధించినా సరే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏ ఒక్కళ్ళు కూడా తృప్తికరంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వానికి తోడ్పడే పరిస్థితి లేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనిపించారనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
ఈ విధంగా అంగన్వాడీ వర్కర్స్ అవనండి, లేకపోతే మున్సిపల్ వర్కర్స్ అవనండి, లేకపోతే సర్వశిక్ష అభియాన్ వర్కర్స్ అవనండి, మరి ఏ ఒక్కళ్ళు కూడా మీకు సహకరించకుండా మీరు 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అనేక ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఏ అభివృద్ధి లేకుండా మీరు రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారంటే మరి మనం ఏ విధంగా ఈ ముఖ్యమంత్రిని అర్థం చేసుకోవాలో, ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలో నాకైతే బోధపడట్లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు 300% పెరిగితే మున్సిపల్ కార్మికుల జీతం 24% మాత్రమే పెరిగిందని, ప్రస్తుత ధరల్లో కార్మికులు గడ్డి తిని బతకాలా అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నగర కార్యదర్శి బి రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 11వ రోజు సమ్మె శిబిరంలో మాట్లాడుతూ నెల్లిమర్ల, రామతీర్థాలు, ముర్సిడిపల్లి మాస్టర్ పంప్ హౌస్ కార్మికులకు నెల జీతం 11,000 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 7 ప్రకారం 18,000 జీతం చెల్లించాలని, మెన్, మెటీరియల్ వేరు చేస్తూ కౌన్సిల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు వినతి పత్రాలు ఇస్తామని, స్పందించకపోతే జనవరి 6 తర్వాత ఏ రోజు నుంచైనా మంచినీటి పంపింగ్ బంద్ చేసి సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ రోజుకి 11వ రోజుగా చేరుకుంది. 11 రోజులైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సీమ కుట్టినట్టుగానే అనిపించలేదు. ఈరోజు పోటీ కార్మికులు తీసుకొచ్చి అనేక జిల్లాల్లో పనిచేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలన్నీ కూడా చేసే కార్మికులు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే కార్మికులు కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేసి ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం నానా ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. అది సరైనది కాదు. కార్మికులు తీసుకొచ్చి ఇంకా ఉధృతాన్ని ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ అధికారులు చేస్తున్నారు. కాబట్టి అటువంటి చర్యలు మానుకొని ఏవైతే మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలు అడిగారో ఆ కోరికలన్నీ కూడా డిమాండ్లన్నీ తీర్చి సమ్మె చేయాలని చూడాలి. కానీ పోటీ కార్మికులు తీసుకొచ్చి రావడం అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులు ఏవైతే అడిగారో న్యాయంగా ఇవ్వాలని, అలాగే ఈరోజు పంపోస్ కార్మికులు ఉన్నారు, పంపోస్ కార్మికుల్ని అప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం. అది ఇవ్వడం లేదు. థర్డ్ పార్టీ నుంచి క్యాన్సిల్ చేసి కౌన్సిల్ సమావేశాలు తీర్మానం చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. వాళ్ళకి రిస్క్ అలవెన్సులు కూడా ఉన్నాయి, ఆ రిస్క్ అలవెన్సులు కూడా ఇవ్వాలి. ఇవ్వడంతో వాళ్ళు కూడా సమ్మెలో దిగడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు కానీ సమ్మెలో సిద్ధంగానే అయితే మన పట్టణంలో నీళ్లు రాక చాలామంది ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులకి మీ రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంగన్వాడీలు నిరసన చేపట్టి 25వ రోజుకు చేరుకుంది. రోజుకో రీతిలో అంగన్వాడీలు తమ కోరికలు సాధనకై గజపతి నగరం జాతీయ రహదారి పక్కన నిరసన చేపట్టారు. అందులో భాగంగా సోది చెబుతూ వినూత్న నిరసన తెలిపారు. తమ బాధలు, ఇబ్బందులు ఎప్పటికి తీరుతాయంటూ సోదమ్మను అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీలు. ప్రభుత్వానికి శని ఆవహించడం వల్లనే అంగన్వాడీలు సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, మీ సమ్మెను కొనసాగించండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని సోదమ్మ అంగన్వాడీలకు తెలపడంతో అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేశారు. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. జగనన్న పలుకు, గొప్ప సత్యబాబు పలుకు, ఒక చరణ పలుకు, ఐసీడీఎస్ పలుకు. సోది చెప్తాను అమ్మ, సోది అమ్మ. గత 4 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో బాధలు పడుతున్నారమ్మా. ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మన రాష్ట్రం అంతా కష్టాలు అయ్యిందమ్మా. ఆయన పెట్టిన అడుగు బాగలేదమ్మా, సోదమ్మా. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 16,80,000 రూపాయల విలువ గల చెక్కులను బాధితులకు అందించారు. బియ్యాలపేటకు చెందిన భవానీకి 8 లక్షల రూపాయలు, జొన్నవలసకు చెందిన రవితేజ్కు 4 లక్షల రూపాయలు, కోరుకొండకు చెందిన అప్పారావుకు 1,20,000 రూపాయలు, రంగ్రేజీ వీధికి చెందిన నిరీక్షణకు 2 లక్షల రూపాయలు, గాజుల రేఖకు చెందిన శ్రీరాములు నాయుడుకు 1,60,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వైద్యపరంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, ముఖ్యమంత్రి నిధుల నుంచి
నిధులు కేటాయించడం ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో విజయనగరం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఆరోగ్యశ్రీలో వర్తించని కేసులకి ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి నిధుల నుంచి డబ్బులు తేవడం చాలాసార్లు చేయడం జరిగింది. అలానే ఈసారి కూడా 5గురికి 16,80,000 రూపాయలని తీసుకొచ్చి ఈరోజు పెద్దలు, నాయకులు, స్థానికులు అందరి ద్వారాగా ఈ చెక్లు ఇవ్వడం జరిగింది. నారాయణశెట్టి భవానీ గారికి 8 లక్షల రూపాయలు ఇస్తే, అట్టాడ రవితేజకి 4 లక్షల రూపాయలు, అలానే సిరిపురం అప్పారావు గారికి 1,20,000 రూపాయలు, నిరీక్ష కుమారికి 2 లక్షల రూపాయలు, శ్రీరాములు నాయుడు బూడి శ్రీరాములు నాయుడు గాజులరాకి సంబంధించి 1,60,000 రూపాయలు ఈరోజు చెక్కులు తీసుకొచ్చి ఇచ్చాం. అంటే ఎవరు కష్టంలో ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెన్నుదన్నుగా ఉంటారు. స్థానిక నాయకులమైన మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలని, ప్రజల కష్టాలని గుర్తించి చేదోడు వాదోడుగా నా దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా పనిచేస్తున్నామని తెలియజేస్తూ, ప్రజలకు నిజమైన కష్టం అవసరం వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ ఎదుట ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజ్ మాట్లాడుతూ, యాజమాన్యం మొండి వైఖరితో అనునిత్యం కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా కండక్టర్ల సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులు ఏకపక్ష నిర్ణయాల వలన సంస్థకు ఎక్కువ నష్టం కలుగుతుందన్నారు. కనీసం లీవ్ దొరకక ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు, జోన్ ప్రెసిడెంట్ వి ప్రదీప్ కుమార్, కార్యదర్శి ఎంవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే లేడీ కార్మికులు ఉన్నారో ఉద్యోగులు, వాళ్ళకి కొన్ని బస్సులలో మధ్యలో యూనివర్సిటీ కానీ ఇతరత్ర ప్రాబ్లం ఉండి వాటిని అరేంజ్ చేయకపోవడం వల్ల మీకు తెలుసో తెలీదో కనీసం మంచినీళ్ళు కానీ టీ కానీ తాగలేని దుస్థితిలో ఈ రోజు మా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాన్ని పరిష్కరించమని అడిగితే ఎక్కడున్న ఒక మహిళా అధికారి లోనికి పాసుకెళ్తామంటే, నగరంలోని 25వ డివిజన్ 30వ నెంబర్ సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందిన లబ్ధిదారుల వివరాలతో కూడిన బుక్లెట్లను అందజేశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగుతుందన్నారు. ఇందుకు నిరసనగా ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రజల నుండి అందుతున్న అనూహ్య స్పందనే తార్కాణమని అన్నారు. స్థానిక వైసీపీ నాయకుడు ఎడ్ల రాజేష్ మాట్లాడుతూ, ప్రతి ఇంటా పథకాల పంట రూపంలో ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకి అందడంతో లంచగొండితనానికి తావు లేకుండా పారదర్శకంగా అందుతున్నాయన్నారు. ఇప్పటికే విజయనగరంలో ఉండే ప్రతి ఒక్క సచివాలయం కూడా గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తవ్వడము, వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో 20 లక్షలు, ఆ 20 లక్షల రూపాయలకి సంబంధించి కూడా పనులు శంకుస్థాపన అయ్యి పూర్తయ్యే పరిస్థితి కూడా నేడు విజయనగరంలో కనిపిస్తుంది. విజయనగర వ్యాప్తంగా గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ఈ రోజుది కాదు. గతంలోని స్థానిక ఎమ్మెల్యే గారు 2019లో గెలిచిన వెంటనే ప్రతి వీధి, ప్రతి వాడ కూడా తిరిగి అక్కడ సమస్యలు నేరుగా ఆయనే ప్రత్యక్షంగా కూడా చూసి వెనువెంటనే ఫండ్స్ అనేవి
ప్రతి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా నేటికి వివిధ పనులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ కల్వర్ట్లు లైట్లు పార్కులు చెరువులు ఇలా వివిధ పనుల్లోని వీటన్నిటిని కూడా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఇక్కడో ఏవో మిగిలిపోయిన పనులన్నీ కూడా ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో రిలీజ్ అయిన ఫండ్ ద్వారా ప్రతి ఒక్క డబ్బులు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకా ఎక్కడైనా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఉండిపోతే అవన్నీ కూడా ఆ డబ్బులు ఉపయోగించడం జరిగింది. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి జగన్ విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఇరవై 25వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె మద్దతు పలికిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. నోటీసులు ఇచ్చినా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక. ధాన్యం కొనుగోలులో అదనపు ఛార్జీలు అవస్థలు పడుతున్న రైతులు సమస్యలను పరిష్కరించాలని విన్నపం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.